జూన్ 3వ వారం వచ్చినా తెలంగాణలో వర్షాలు ఆశించిన మేర కురవటం లేదు. నైరుతి రుతుపవనాలు జూన్ 8న ప్రవేశించి 11 నాటికి హైదరాబాద్ కొత్తగూడెం వరకు విస్తరించినప్పటికీ వాటి కదలిక మందగించడంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. రికార్డు స్థాయిలో 43 డిగ్రీల సెల్సియస్ మేర ఎండలు మండుతున్నాయి. అయితే జూన్ 18 నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణ తెలంగాణ హైదరాబాద్ లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో ప్రస్తుతం విచిత్రమైన భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణంగా జూన్ 3వ వారం వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచుకొట్టాలి. కానీ ఈ ఏడాది సీన్ రివర్స్ అయింది. జూన్ మాసం సగం దాటిపోయి ఆశించిన స్థాయిలో వానలు పడకపోగా రోహిణి కార్తీని తలపించేలా మాడు పగిలే ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రతకు తోడు ఉక్కపోత కూడా తోడవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగటిపూట ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. వాతావరణ శాఖ తాజా నివేదికల ప్రకారం నేడు తెలంగాణలోని ఉత్తర తూర్పు జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు కొనసాగే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ వంటి ఉత్తర జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్ నుంచి 43 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రాజధాని హైదరాబాద్ నగరంలో సైతం బానుడి పొగబగలు ఉంటాయని, ఇక్కడ ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల వరకు ఉండే ఛాన్స్ ఉందన్నారు. సాయంత్రం లేదా రాత్రి సమయంలో మధ్య దక్షిణ తూర్పు తెలంగాణ పరిధిలో కొన్ని చోట్ల ఇసోలేటెడ్ వర్షాలు కురుస్తాయన్నారు. మెజారిటీ ప్రాంతాల్లో వాతావరణం పొడిగా వేడిగానే ఉంటుందన్నారు. హైదరాబాద్ నగరంలో కూడా అక్కడక్కడ చిన్నపాటి జల్లులు పడినా ఎండ తీవ్రత మాత్రం తగ్గదని చెప్పారు. ఈ పరిస్థితులకు ప్రధాన కారణం నైరుతి రుతుపవనాల కదలిక వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిజానికి నైరుతి రుతుపవనాలు ఈ నెల 8వ తేదీనే కేరళ నుంచి ఏపీ మీదుగా తెలంగాణలోకి ప్రవేశించాయి. ఆ తర్వాత నెమ్మదిగా సాగుతూ ఈ నెల 11వ తేదీ నాటికి హైదరాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం ప్రాంతాల వరకు విస్తరించాయి. అయితే ఆ తర్వాత వాటి పురోగతి పూర్తిగా స్తంభించిపోయింది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలోకి ఇవి ఇంకా పూర్తిగా ప్రవేశించకపోవడంతోనే ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రత, వడగాల్పులు కొనసాగుతున్నాయి. రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరించడానికి మరికొంత సమయం పట్టొచ్చని తెలుస్తోంది. అయితే ఈ ఎండలతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు, అన్నదాతలకు వాతావరణ శాఖ ఒక తీపి కబురు అందించింది. ఈ నెల 18 నుంచి రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోనుందని స్పష్టం చేసింది. జూన్ 18 నుంచి వరుసగా 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. జూన్ మొదటి 2 వారాలు వర్షాలు లేక ఆందోళనలో ఉన్న రైతులకు రాబోయే ఈ 3 రోజులు భారీ వర్షాలు ఊరటనిస్తాయని అంటున్నారు.